అందరికీ నమస్కారం. లక్కీ డ్రా ట్రీట్ ఇస్తారా నీకు? లక్కీ ట్రీట్ 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 పట్టుకోండి లక్కీ. Mango baby. బాపుడే బ్రహ్మకు చెంద వైనవంత బంధించవల్ల మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 MHz పై ఫన్ మాస్కా. ఈరోజు ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్. ఎందుకు అంటారా? దట్ వీ గాట్ ఎ ఛాన్స్ ఎట్ లైఫ్ అగైన్. మనం పొద్దున్న లేవుగానే ఈరోజు ఇన్ని పనులు చేసుకోవాలి, ఇన్ని టాస్క్స్ ఉన్నాయి, వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలి అని ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటాం కదా. బట్ ఐ థింక్ ద ఫస్ట్ థాట్ షుడ్ బీ ఐ గాట్ అనదర్ ఛాన్స్ ఎట్ లైఫ్. అంటే ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? సో మెనీ పీపుల్ డి నాట్ సీ దిస్ డే కదా. మనకి లైఫ్ హెస్ గివెన్ అనదర్ ఛాన్స్ టు గో బ్యాక్ అండ్ లుక్ అట్ ద థింగ్స్ దట్ వీవ్ డన్ అండ్ సీ ఇఫ్ దర్స్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ థింగ్స్. నిజంగా అండి, మన లైఫ్లో మనకు అది లేదు ఇది లేదని చెప్పేసి మనమే కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అసలు ఆ రోజు మనం భూమి మీద బతి ఉండటం కన్నా ఇంకా గొప్ప అదృష్టం ఏముంటుందండి. నేను ఇదే ఇప్పుడు ప్రతిరోజు నిద్రలేవగానే ఫస్ట్ నాకు ఈ భూమి మీద ఇంకొక రోజుని ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాను. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని లెగుస్తాను. ఏదో లేదు ఇది లేదు అది లేదని నేను ఎప్పుడు కంప్లైంట్ చేయనండి. దేవుడికి ఇంకొక రోజు కష్టపడే శక్తిని ఇవ్వని కోరుకుంటాను. నేను ఇందాక రేడియోలో వచ్చిన అదే మాట నేను 3 ఏళ్ళ కిందటండి, 3 years బ్యాక్ హెల్దీ లివింగ్, అప్పట్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు హెల్దీ లివింగ్ అని వీడియో సిరీస్ చేసేదాన్ని కదండి ఇంట్లో. అప్పుడు ఆ వీడియోలో చెప్పాను, ప్లే చేస్తున్నాను. రోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే పని స్టార్ట్ చేసేయకుండా నేను ఒక 5 నిమిషాలు బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటాను. బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే బయట పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఆ పచ్చని చెట్లు, పక్షుల అరుపులు, ఆకాశం ఇవన్నీ చూస్తాను కాసేపు. మా ఇంటి దగ్గర అయితే నెమళ్ళు కూడా ఉంటాయి, అవి అరుస్తూ ఉంటాయి అన్నమాట పొద్దున్నే. ఇంకా చిన్నపిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక 5 నిమిషాల పాటు ఇదంతా చూస్తాను. ఇంత అందమైన ప్రకృతిని ఆస్వాదించే ఇంకొక రోజుని నాకు ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తాను మనసులోనే. లైఫ్లో అంత ఈజీగా ఏది దొరకదు అంటారు కదా, విచ్ ఇస్ వెరీ ట్రూ. కానీ మనం దానికోసం ఎంత కష్టపడుతున్నామో, మన మీద మనం ఎంత నమ్మకం పెట్టుకుంటున్నామో, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అబౌట్ ఇట్. సో టేక్ అ ఛాన్స్ ఇట్ లైఫ్
You never know, it might surprise you. ఇంకొన్ని చక్కటి పాటలు మీకోసం. ఆ రోజు పొద్దున్నే బయట పని చేసుకుంటూ ఒక గంటన్నరంతసేపు రేడియో విన్నామండి ఆకాశవాణి. ఆ ప్రోగ్రాంలో పాటలు వస్తున్నాయి. ఆ పాటల మధ్యలో ఆర్జే మాట్లాడే మాటలు వింటుంటే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, ప్రతి మాట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్న మాటలండి అవన్నీ. స్టూడియో క్లాక్లో టైం 7:19 అవుతుంది. నేను మీ రాజే చంద్రిక. మరి సమ్ టైమ్స్ మనం రోజు పొద్దున్న లేచి స్పెండ్ చేసే 5 minutes మన రోజు మొత్తాన్ని మార్చేస్తుంది, తెలుసా మీకు? అంటే లేవగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటి, ఫస్ట్ ఆలోచించే విషయం ఏంటి అనే దాన్ని బట్టి మన రోజంతా మారిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. ఇప్పుడు మీరు విన్న మాట ఏమో ఒక 5 years బ్యాక్ అండి, 5 ఏళ్ళ క్రిందట ఒక వీడియో పెట్టాను. అప్పుడు ఆ వీడియోలో సేమ్ ఇదే చెప్పాను. నేను కూడా ప్లే చేస్తున్నాను. నేను రోజు మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతాను. ప్రతి సిప్ని ఆస్వాదిస్తూ నా చుట్టూతో ఏదో పచ్చడి చెట్లు ఉన్నట్టు, నేను రోజు సన్ రైజ్ని చూస్తున్నట్టు అట్లా ఇమాజిన్ చేసుకుంటూ తాగేదాన్ని. 10 years తర్వాత ఇప్పుడు నిజంగానే పచ్చని చెట్ల మధ్య కూర్చుని కాఫీ తాగే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనందరి లైఫ్లో చాలా కష్టాలు సమస్యలు ఉంటాయి. అలాంటివన్నా సరే పక్కన పడేసి మనం కాఫీ తాగే ఈ 10 నిమిషాలు హ్యాపీగా కాఫీని ఎంజాయ్ చేస్తూ, కాఫీలోని ప్రతి సిప్ని ఆస్వాదిస్తూ, మనకు నచ్చిన దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ తాగాలి. ఎందుకంటే మనము ఆనందంగా గడిపే ఈ 10 నిమిషాలే మనం మిగిలిన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మనం 10 నిమిషాలు సంతోషంగా ఉండగలిగితే 10 గంటలు స్ట్రెస్ని భరించే శక్తి వస్తుంది మనకి. ఆ రోజు రేడియోలో ప్రోగ్రామ్ ఇంకా వచ్చింది, చాలా మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో 99% నాకు ఏదో ఒక సందర్భంలో కొన్ని వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్న మాటలు, ఆలోచనలు యథాతథంగా అవే మాటలు విన్నాను. కాకపోతే దాంట్లో విడ్డోర్ వినలేండి. మనం దాదాపు అందరం ఒకలానే ఆలోచిస్తాము. మనం ఆలోచించిన మాటే మనం ఎదుటి వారి నుంచి విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగాను, కొంచెం సంతోషంగాను, చాలా ఇన్స్పైరింగ్ గాను అనిపిస్తుందండి. ఆ రోజు నాకు అలానే అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అందుకే అండి నాకు ఆకాశవాణి అంటే అంత ఇష్టము. ఎప్పుడు నా అంతరంగానికి అద్దంలాగా అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా అండి ఎంత ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి దాంట్లో. ఒక్కరోజు ఒక్క పూట ఉంటేనే దాంట్లో ఎంతో ఉపయోగకరమైన నాలెడ్జ్ షేర్ చేస్తారండి ఆకాశవాణిలో. అందుకే నాకు చాలా ఇష్టం. మొన్న వారం ఇక్కడ అన్నీ వేసాం కదండి విత్తనాలు. అదేంటి మస్క్ మెలాన్, పుచ్చకాయ, బెండకాయ విత్తనాలు వేసాం కదా, అవన్నీ వచ్చినాయి. ఇంకా అంతకన్నా సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే, నేను అంతకుముందు అంటే ఒక వారం రోజుల ముందు అనుకుంటా అండి, ఒక వేసిన నాటు సొరకాయ విత్తనాలు ఎట్టకేలకు మొలకెత్తినాయండి. ఇదిగో మొత్తం 8 వచ్చినాయి. ఇదిగోండి, ఇది అక్కడ ఇవన్నీ మొలకెత్తినాయి. ఇవి చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో అండి. అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రాలేదు. చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నిద్దామని వేసాం, వచ్చినాయి. అది కాకుండా నేను విత్తనాలు ఆ రోజు వేసి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి వీటికి మొత్తం అసలు వాటరే లేదు. ఇక్కడంతా ఇట్లా పట్టుకొని చూస్తే ఎండిపోయి ఉంది మొత్తం డ్రైగా. దేవమ్మని పిలిచి ఇది ఏంటి ఇట్లా నీళ్ళు రావట్లేదు డ్రిప్లోంచి అంటే అప్పుడు చెక్ చేసుకున్నారు వాళ్ళు, ఇది మొత్తం దీంట్లో నీళ్ళు రావట్లేదని. అప్పటికప్పుడు చూసి మళ్ళీ దీంట్లో ఆన్ చేసి నీళ్ళు వదిలితే నేనైతే రావనుకున్నా, ఎందుకంటే అప్పటికే 2 days డ్రైగా ఉంది. మొలకెత్తే టైంలో తేమ అవసరం కదండి, అప్పటికే డ్రై అయిపోయింది. కానీ ఈ మల్చి ఉండటం వల్ల కొంచెం కాపాడింది అనుకుంటున్నాను. మొత్తానికి మొలకెత్తినాయండి. ఇంకొన్ని సొరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి వేరేవి, అవి కూడా వేయేస్తాను ఇప్పుడు.
ఇదిగోండి ఇంకొకటి నేను చెప్పా కదా పుదీనా అని, వేరే రకం పుదీనా అని, అది ఇదే అండి. చూడండి ఎలా వచ్చిందో. ఇది భలే ఉంటుందండి, ఒకలాంటి టేస్ట్. ఎప్పటి నుంచో ఉందండి ఇది, ఒక 8 ఏళ్ళ నుంచి ఇలానే ఉంది. నీళ్ళు లీక్ అవ్వకుండా బాగు చేయించినప్పుడు నీళ్ళు రావటం ఆగిపోయి ఇది మొన్న తగ్గిపోయింది. ఇది ఇంతే మిగిలింది ఇక్కడ. నేను ఏం చేశానంటే మొత్తం ఇక్కడ మల్చేసి, ఇదిగోండి ఇది ఊక మల్చికి వేసాను. మళ్ళీ నీళ్ళు పెట్టమని చెప్పాను, మంచిగా మళ్ళీ అల్లుకుంది. ఇది దీని టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉంటుందండి. మనకు మామూలుగా మార్కెట్లో దొరికే పుదీనా లాగా ఉండదు, కొంచెం వేరే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. అసలు నేను చాలా రోజుల వరకు దీన్ని వాడలేదు, ఇది ఏదో వేరే వాసన వస్తుందని. తర్వాత వాడితే ఎంత మంచిగా ఉంటుందండి ఇది. నేను ఇక్కడ ఇది తలుపు కిటికీ పెట్టేశాము. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయింది లోపల. ఒకప్పుడు శారదాగా ఉండేవాళ్ళు. మంచి రూమ్ లాగా అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ కూడా ఒక కిటికీ వచ్చింది. లకినానా పదనా బయటికి పద. ఇప్పుడు దీంట్లో మొత్తం గ్యాప్లో ఫిల్ చేసేస్తారు వాళ్ళ. మా మ్యాంగో ఏది కనిపించట్లేదు. మ్యాంగో ఇక్కడ ఉన్నావా? దా వచ్చేసి మనం కిందకి ఎక్కడికి వెళ్ళిపోతావా? ఏ లక్కీలు అసలు మాట అక్కడే ఉండరు కాసేపు, నేను పని చేసుకుని తిరగాలి. ఇప్పుడు అంతా తిరగాలి, వద్దు స్టే. ఆ రోజు తోటలో చాలా పని ఉందండి. పులిసింగ్ వాళ్ళు 9కి వస్తారు. వాళ్ళు వచ్చి ఆవులను వదిలేసి మొక్కలకి అన్నిటికీ నీళ్లు పెట్టేసి, తోటలో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టేసరికి 1 గంటన్నర టైం అవుతుంది. దాంట్లో మొక్కలకు నీళ్లు పెట్టే టైం సేవ్ చేయడం కోసం చెప్పి నేను సచిన కలిసి మొత్తం వాళ్ళు వచ్చేలోపు ముందు మొక్కలకి నీళ్లు పెట్టేసాము. కాశీకి ఇంకా 2 ఏళ్ళు వయసుని రాలేదు కాబట్టి శారదాగంగా కాశీ వాళ్ళని కలిపి ఒక దగ్గరే కట్టేస్తున్నాం పక్క పక్కనే. కానీ ఇంకొక 4 నెలల్లో కాశీకి 2 ఇయర్స్ నిండుతాయండి. 2 ఏళ్ళు నిండిన తర్వాత ఇంకా వాటిని కలిపి ఉంచకూడదు, కొంచెం వేరేగా ఉంచాలి. దునియాను ఆవుల్ని సెపరేట్ గా ఉంచాలి. అయితే సడన్ గా అప్పటికప్పుడు చేస్తే కొంచెం బాధపడతాడు కదండి. అందుకే ఇప్పటి నుంచి మెల్లమెల్లగా అలవాటు చేస్తూ మెల్లగా సెపరేట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు పొద్దునే వదిలేగానే అవి బయటకు వస్తాయి కదా శారదాగంగా, రాత్రి మాత్రమే షెడ్ లో ఉంటాయి, పగలంతా బయట స్వేచ్ఛగా ఉండేలాగా ఏర్పాటు చేయాలనుకున్నాం కదండి. శారదాగంగా ఇక్కడ ఈ షెడ్ ముందు ఇక్కడ ముందు నుంచి ఇట్లా ఇటువైపు గట్లాగా కనిపిస్తుంది కదండి ఒకటి, అదంతా అక్కడ ఫెన్స్ లాగా వస్తుంది. ఆ ఫెన్స్ లోపల అవి పగలంతా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇంకా శారదాగంగా ఇక్కడ ఉంటాయి కదండి. కాశీ ఏమో దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా అటువైపు అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ వాడికి ఒక ఫెన్స్ వేపిస్తాం. వాడి పగలంతా అక్కడ దాంట్లో సపరేట్ గా తిరుగుతూ స్వేచ్ఛగా తిరిగేలాగా ఉంటుంది. ఇక్కడ మొత్తం మట్టి వేయించాం అనమాట, కొంచెం రాళ్ళగా ఉంది కదా, ఇది కావాలని అలా వేయించాము. ఎందుకంటే వర్షాకాలం ఇక్కడ వర్షాలు విపరీతంగా పడతాయండి, అది కొంచెం పల్లంలో ఉంది, అందుకోసం ఎత్తు కోసం అని చెప్పి మట్టి వేయించాము. ఆ మట్టి కూడా కొంచెం రాళ్ళగా ఉన్నది వేసాము. అది కూడా ఎందుకంటే వర్షం పడినప్పుడు కొంచెం ఇలా రాళ్ళగా ఉంటే లోపలికి పీల్చేసుకుంటుందండి, బురద అవ్వదు. అట్లా కాకుండా ఇక్కడ బురద ఉన్నా సరే కాళ్ళు స్లిప్ అవుతుందండి, వాటికి జారుతాయి. అలా జారకుండా ఉండాలంటే ఇలా కొంచెం చిన్న గులకరాళ్ళలాగా ఉంటేనే మంచిది వాటికి. సరే పగలంతా తిరిగినా సరే మధ్యలో రెస్ట్ తీసుకుంటే కదా, అప్పుడు ఇంత రాళ్ళగా ఉంటే పడుకోలేవు కదా, అందుకని వాటికి ఒక పక్కన ఇంత ఒక 1 అడుగు మందం ఉండేంత ఇసుక వేపిస్తాము. రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళి ఆ ఇసుకలో పడుకుంటాయి, మెత్తగా ఉంటది కదా ఇసుక. కానీ ఈ పనులన్నీ చేయాలంటే ఆ చేసే వాళ్ళు రావాలి, వాళ్ళు రాక ఆ టైంకి దొరకక అది ఇప్పుడు లేట్ అయ్యేటట్టుందండి. ఇంకొన్ని రోజులు, ఒక 20 రోజులు, 1 నెల రోజులు లేట్ అయ్యేటట్టుంది. సరే ఈ లోపేమో ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి, అసలు మామూలుగా కాదు. గత సంవత్సరంతో పోలిస్తే సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి. ఈ ఎండలు బయట వేసినప్పుడు అవి ఎండలో ఉండలేవు కదా, అందుకని వాటి కోసం ఒక చిన్న పందిరిలాగా చేస్తున్నాము. అది కూడా 95% షేడ్ నెట్ ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి పైన టెంపరీగా వేస్తున్నాం, ఒక 15-20 రోజుల కోసం మాత్రమే. ఇంకా కొన్ని 15-20 రోజుల తర్వాత కాశీని కట్టేయడం కూడా వీళ్ళతో కలిపి కట్టేయకుండా కొంచెం అటు సైడ్ సపరేట్గా కట్టేస్తాము. మెల్లగా ఒకసారి సపరేట్ చేస్తే బాధపడతాడు, వాడు చిన్నోడు కదా పాపం, వాళ్ళతో కలిసి ఉండటం అలవాటు అయిపోయింది. మెల్లగా సపరేట్ చేస్తాము. ఇవాళ ఇదంతా అండి, దీంట్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి కదా, అంతా చెత్తలాగా పెరిగిపోయింది. ఇదంతా క్లీన్ చేసేసి వాళ్ళు నీట్గా చేయాలని. లక్కీ
పడుస్తుంది ఊరుకోద్దు. లక్కీ లక్కీ రా, లక్కీ రా, కాశీ వస్తాడు బాబు. కుమ్మలు పెడతాడు, జాగ్రత్త లక్కీ. ఇంటి ముందు ఒక ట్రాలీ ఉంటుంది కదండి, మొన్న మధ్య నేను కొబ్బరి చిప్పల్లో విత్తనాలు పెట్టాను, మళ్ళీ ఆ మొక్కలు కొడితే పెరిగి ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా. ఇప్పుడు అది బాగానే పనిచేస్తుంది కాబట్టి ఆ ట్రాలీని ఇంకా షేడ్ నెట్ కింద పెట్టేసామండి. అది ఎందుకంటే ఇంక నుంచి ఏదైనా విత్తనాలు పెట్టాలన్నా నర్సరీ తయారు చేసుకోవాలంటే ఇంకా అక్కడే చేసుకోవచ్చు అని. కాకపోతే షేడ్ నెట్ 50% షేడ్ నెట్, ఇంకొంచెం ఎక్కువగా 75% అలా ఉన్న షేడ్ నెట్ కొంచెం ఒక చిన్న మొక్క కొనుక్కొచ్చి ఆ ట్రాలీ ఉన్న మీద పైన వేసేసి కొంచెం అటు ఇటు వచ్చేలాగేస్తే ఇంకేదైనా విత్తనాలు పెంచుకోవాలి, నర్సరీ తయారు చేసుకోవాలంటే ఎక్కువ కాదు, కొంచెం ఏదన్నా కొన్ని విత్తనాల కోసం నర్సరీ లాగా పెంచుకోవాలంటే అది పనికి వస్తుందని చెప్పి అక్కడ జరిపేశాము. ఒక 2 ఏళ్ళ కిందట వయారి బామ్మ మొక్కలు ఇంతగా ఉండేవి కాదండి. ఎలానో గాలికి అవి కొట్టుకొస్తాయి కదా, ఎదురు గాలికి విత్తనాలు పడి బాగా వచ్చినాయి. అసలు మామూలుగా కాదు, తీస్తున్న కొద్దిగా వస్తూనే ఉన్నాయి. బయట ఎంత తీసినా వస్తూనే ఉంటాయండి. కనీసం ఈ షేడ్ నెట్ లో అయినా వేరు బాము కనిపిస్తే వాటిని బ్రష్ కట్టర్ తో కట్ చేయకుండా ఇట్లా వేరులతో సహా తీసేయమని చెప్పాను. ఎందుకంటే బ్రష్ కట్టర్ తో కట్ చేస్తే అవి మళ్ళీ పక్కనే పడి ఆ విత్తనాలు మళ్ళీ వందల వేలల్లో మొలకెత్తుతాయి. ఇలా కట్ చేసేసి వీటిని పెట్రోల్ పోసి తగలబెట్టేయమని చెప్పాను. అన్ని ఒక దగ్గర వేసి, అసలు ఇలా నేల మీద కూడా కాదు, ఏదైనా గచ్చు లాంటి దాని మీద వేసి తగలబెట్టేస్తూ ఉంటే బెటర్ అని అనిపించింది. ఇంక నేను అట్లా చేయమని చెప్పాను. వేరులతో సహా పెకిలించి అవి తగలబెట్టేస్తూ ఉంటే కొన్ని రోజులకి లోపల వరకు అయినా సరే వయారి బామని నివారించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే షేడ్ నెట్ ఉంది కదా, బయట నుంచి గాలి నుంచి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆల్రెడీ భూమిలో ఉన్న వాటిని మొత్తం మొలకెత్తేలా చేసి వాటిని తీసేసి తగలబెట్టేస్తే నివారించగలుగుతామని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ సరిపోదా మరి? ఇంకోటి కొనాలి. ఇంటి ముందు కూడా అది ఎగిరిపోయి కుక్కలు బాగా అసలు నైట్ అంతా అరుస్తూనే ఉన్నాయి కదా కుక్కలు. ఆ రోజు తోటలో చాలా పని ఉండిందండి. అందుకే ఫస్ట్ తొందరగా తినేసి ఒక పక్కన దేమ్మ వాళ్ళేమో సరదాగా వాళ్ళ కోసం అది పందిరి లాంటిది అది వేస్తున్నారు. ఇంకో పక్క మేమేమో మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. అంటే తోటకు సంబంధించిన పని కాదు, ఆవుల షెడ్ లోపల మొత్తం చెత్త పెరిగిపోయింది. ఇంకా ఇంటి చుట్టూతా, ఇప్పుడు ఉంటున్న ఇంటి చుట్టూతా మొత్తం ఏంటింటో వస్తువులండి. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన అన్ని రకాల ఏంటో చెత్త పెరిగిపోయింది. అది కాకుండా టూల్స్ పెట్టే షెడ్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా అంత చెత్తగా అయిపోయింది. అవి అన్ని ఇంటి చుట్టూతా అలా ఉండటం వల్ల వాటిలోకి తొండలు, ఎలుకలు, పాములు అవన్నీ వస్తున్నాయి. ముందు అర్జెంట్ గా అది క్లీన్ చేయాలని అనుకున్నాము. క్లమ్జీగా ఉండటం వల్ల క్లారిటీ ఉండట్లేదు, చిరాగ్గా అనిపిస్తుంది. ఇంటి లోపల కూడా మొత్తం అంత అసలు ఎటు అడిగేసినా సరే కాలుకి చేతులు తగిలేట్టుగా ఇరుకుగా అనిపిస్తుంది. అందుకే మొత్తం సర్దాం, ఫస్ట్ బయట సర్దామండి. ఆ రోజు మొత్తం అదే సరిపోయింది మాకు. నేను మొన్న మధ్య ఒక వీడియోలో మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను కదండి. దాంట్లో మేము బిగినింగ్ లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసాము అని చెప్పినప్పుడు దాంట్లో మగ్గం వర్క్ కూడా చేశానని చెప్పాను కదండి. అది ఇప్పటికీ ఉందని చెప్పాను కదా, అది ఇదే అండి. 2 ఉండేవి ఫ్రేమ్స్, ఒకటేమో పెద్దది, అది తీసేసాము. ఇది జ్ఞాపకంగా ఇది ఒక్కటే ఉంచుకున్నాను. ఇది గ్యాస్ స్టవ్ ఒక 25-30 ఏళ్ళ కిందటదండి. అప్పుడు అమ్మ వాడిన గ్యాస్ స్టవ్ ఇది. తర్వాత అమ్మ పోయిన తర్వాత కూడా కొన్ని రోజులు అక్కడ శ్రీశైలంలో మా ఇంట్లో ఉండేది. తర్వాత ఏవో కొన్ని వస్తువులు అక్కడి నుంచి తీసుకొస్తూ ఇది కూడా తీసుకురమ్మని చెప్పాను, గ్యాస్ స్టవ్ కూడా నేను వాడుకుందామని చెప్పి. ఒక 6-7 ఏళ్ళు అయి ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి ఇది షెడ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు వాడదాం అనుకుంటున్నాను, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సరే ఇప్పుడు సర్దినప్పుడు బయటికి తీసాం. ఇది అసలు ఎంత మంచి తెలుసా అండి గ్యాస్ స్టవ్. ఇది చాలా నీట్. అప్పుడు అమ్మ వాడేటప్పుడు అయితే మంచి తల మెరుస్తూ ఉండేది. స్టెయిన్లెస్ స్టీల్, హెవీ గేజ్ అండి, ఎంత బరువుగా ఉంటుందో. ఇది మంచిది, కాకపోతే ఎంత స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే ఇన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసరికి ఇలా తుప్పులాగా మొత్తం అయిపోయింది. నీట్ గా కడిగాను, దీన్ని మంచిగా బాగు చేయించి మళ్ళీ వాడాలనుకుంటున్నాను. షెడ్కి బయట పెయింట్ వేయటం అయిపోయిందండి. ఇంకా అందుకే ఆ రోజు మొత్తం అన్ని కిటికీలకి బయట నుంచి మెష్ పెట్టేసాము. ఆ మెష్ కూడా 2 మనుషులు కావాలి పెట్టాలంటే, ఎవరు లేరు. అయితే ఆయన ఎలక్ట్రీషియన్ వస్తే కొంచెం ఆయన్ని అడిగాం కొంచెం హెల్ప్ చేయమని. ఇంకా సచిన్ ఆయన ఎలక్ట్రీషియన్ ఇద్దరు కలిసి పెట్టేశారు ఆ కిటికీలకి మొత్తం మెష్లు. అవి మళ్ళీ ఎటు కదలకుండా వాటికి మేకులు కొట్టారు. ఇప్పుడు ఒక చిన్న పురుగు కూడా లోపలికి రాదు. ఇంకా శారదా ఏం చూస్తున్నా, వస్తున్నా. కాశీ హాయ్.
నేను ఈ ఆవుల షెడ్ పూర్తయిపోయాక ఫస్ట్ మీకు చూపించినప్పుడు చెప్పాను కదండి, నాకు ఆ రాడ్స్ అలా కనిపిస్తుంటే అసలు నచ్చట్లేదు, నా ఇష్టానికి వ్యతిరేకంగా తప్పని పరిస్థితుల్లో అవి పెట్టానని చెప్పాను కదా. ఎందుకంటే అండి ఆ ముందున్న రాడ్ లేకపోతే గంగ అయితే దాని తొట్టులోకి ఎక్కేసి తొట్టులోంచి అవతలకి వెళ్ళిపోతుంది. ఆ కాళ్ళు పెట్టిందంటే ఆ దాంట్లో ఉన్న వాటర్ డిస్పెన్సర్ బౌల్ ఉంది కదండి, దాంట్లో ఎక్కి తొక్కేసి అది ఇరగొట్టేస్తుంది. ఇంతకుముందు మొత్తం అలానే చేసేదండి గంగ. శారద అలా చేయదు కానీ గంగ మాత్రం ఖచ్చితంగా అలానే చేస్తుంది. ఆ షెడ్లోకి వెళ్ళినప్పుడల్లా ప్రతి నిమిషం అది ఎలా ఆ రాడ్లను తీసేయాలి, కానీ అవి తొట్టులోకి కాళ్ళు పెట్టి ఎక్కకూడదు, తొట్టులోంచి దాటి ముందు వైపుకి రాకూడదు, ఏం చేయాలని చాలా ఆలోచించాను. నాకు ఒక ఆలోచన ఐడియా అయితే వచ్చిందండి. అది చేయాలి, అది ఇంప్లిమెంట్ చేస్తే ఆ రాడ్ అంటే పక్కన్న రాడ్స్ కాదు ముందున్న రాడ్ అయితే తీసేయచ్చు. అది చేయాలనుకుంటున్నాను అండి, కానీ కొంచెం టైం పడుతుంది. కాకపోతే మొన్న వారం వెళ్ళినప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేయడానికి టైం అంతా సరిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే నెల తిరిగేసరికి అంత క్లమ్జీగా అయిపోతుంది ప్లేస్. మనకి ఏదైనా వస్తువు పనిముట్టు కావాలనుకోండి, అది ఎక్కడో దగ్గర పెట్టేసి మర్చిపోతాము, దానికోసం వెతకడానికి సగం టైం వేస్ట్ అవుతుంది. అలా ఉండకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి మొన్న పని చేసాము. ఈ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి, విపరీతంగా ఉంది అసలు. ఆ రోజే పొద్దున ఆకాశవాణిలో కూడా చెప్పారు ఈ సంవత్సరము ఎండలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. మొన్నటికే చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఈ ఎండలు ముదిరేలోపే ఈ అన్ని బయట చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి క్లీన్ చేసుకున్నాము. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా పొలం గట్ల మీద బస్తాతో కొట్టించిన స్కూల్ బ్యాగ్తో అలాగే న్యూస్ పేపర్ అట్టలు వేసుకొని బుక్స్కి ఇలా పొలం గట్ల మీద స్కూల్కి వెళ్ళారు రాయండి. నేను కూడా నా చిన్నప్పుడు అలా వెళ్ళానండి. అదే బస్తాతో బ్యాగ్ కుట్టించుకున్నాను కూడా. అది చూస్తే నాకు నా బాల్యం గుర్తుకొచ్చిందండి. సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.